భారత ఆర్మీని ఆపరేషన్ సింధూర్తో ఆర్మీ అయితే సత్తా చాటిందని చెప్పి అలాగే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే కొనియాడారు. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలనలో హైడ్రా జులుం కొనసాగుతోంది. హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలో హైడ్రా అధికారులు రెచ్చిపోయారు. అక్బర్ నగర్ లో షాపులను తొలగించారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగాయి. కూల్చివేతలను అడ్డుకుంటూ స్థానికులు నిరసనకు దిగారు. జేసీబీ ముందు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పాత బస్తీలో మళ్లీ హైడ్రా అధికారులు రెచ్చిపోయారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాత బస్తీలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగించింది. అక్బర్ నగర్ లో జరిగినటువంటి హైడ్రా కూల్చివేతల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. పాత బస్తీ చంద్రాయన్ గుట్టలోని అక్బర్ నగర్ ప్రాంతంలో ఇవాళ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టినటువంటి హైడ్రా అధికారుల తీరు ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పుకోవచ్చు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సహాయంతో అనధికారికంగా నిర్మించబడినటువంటి షాపులను అధికారులు కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో అక్కడికి చేరుకున్నటువంటి స్థానికులను ప్రతిఘటిస్తూ హైడ్రా జేసీబీని ఎదురుగా నిలబెట్టారు. ఈ సందర్భంలో కొంతమంది జేసీబీ ముందు పట్టుకొని కూల్చివేతలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులను తోసేస్తూ వస్తున్నటువంటి పోలీసులకు స్థానికులకు మధ్య కొంత తోపులాట జరిగింది. హైడ్రా అధికారులు అడ్డుకొని నెట్టివేసేటువంటి ప్రయత్నం కూడా చేపట్టారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, హైడ్రా అదేవిధంగా మున్సిపల్ అధికారుల తీవ్ర నిరసనగా వాళ్ళు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాత బస్తీ ప్రజలను దేనిని ముందుకు తెలియజేయకుండా అకస్మాత్తుగా కూల్చివేతలు చేపట్టడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా, అన్యాయం అంటూ కూడా వాళ్ళు నిలదీశారు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓల్డ్ సిటీలో ఈ కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ను కలుస్తాం, ఖచ్చితంగా ఇది ఎటువంటి నోటీస్ లేకుండా ఇట్లాంటి ఏవైతే జరుగుతున్నాయో ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కూల్చివేతలు ఆపేసి అక్కడి నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో ఎక్కడ హైడ్రా కూల్చివేతలు చేపట్టినా అక్కడ ప్రజల నుంచి తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతోంది. ప్రధానంగా పాత బస్తీలో ఎప్పుడు హైడ్రా వచ్చిన మొదట్లో చేపట్టినటువంటి కూల్చివేతల్లో భాగంగా అప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులకు అడ్డుకొని పోలీసులను నెట్టివేయడం, హైడ్రా అధికారులపై చేయి చేసుకోవడంతో పాటు ఇతర నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు అయితే వెనుదిరిగారు. పాత బస్తీలో ఉన్నటువంటి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎట్లా మీరు కూల్చివేతలు చేపట్టారు, ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మొత్తం మంది పేద మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి కూడా ఎంఐఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా కూల్చివేతలు ఆపేసినటువంటి హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి జేసీబీలు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా మేము హైడ్రా కమిషన్ కలుస్తామని చెప్పారు. ప్రస్తుతం అయితే స్థానికుల ఆందోళనతో, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఆందోళనతో హైడ్రా కూల్చివేతలు అయితే తాత్కాలికంగా నిలిచిపోయబడ్డాయి. భాస్కర్, అసలు ఏ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా వచ్చి హైడ్రా అధికారులు ఎట్లా కూల్చివేతలు స్టార్ట్ చేశారు ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు? వారికి ముందుగానే సమాచారం ఇస్తామనేటువంటిది హైడ్రా అధికారులు చెప్తారు. కానీ వాళ్ళకి ఎట్లాంటి సమాచారం లేదు అనేటువంటిది ఇక్కడ షాప్స్ నిర్వహిస్తున్నటువంటి వారు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళు చెప్తా ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం, మేము రెగ్యులర్ గా దీనికి సంబంధించిన ట్యాక్స్ కడుతున్నాం. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో మాకు ఇది పర్మనెంట్ చేశారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి పర్మనెంట్ చేసినటువంటి
పత్రాలను కూడా చూపిస్తారు. కానీ హైడ్రా అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదు, ఇది కేవలం పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్, ఈ డెమాలిషియేషన్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేయకపోతే మాకు పైనుంచి ఒత్తిడి ఉంటుంది అంటూ వాళ్ళు ఉదయాన్నే రావడంతో ఇక్కడికి చేరుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సహాయంతో పోలీసులను కూడా అడ్డుకొని హైడ్రా అధికారులను బయటకు పంపించేశారు. దాదాపుగా గంట పాటు కూల్చివేతలు కొనసాగాయి. ఆ తర్వాత వచ్చినటువంటి స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు కలిసి హైడ్రా అధికారులు అయితే వెనక్కి పంపించారు. తమకు నోటీసు ఇవ్వకుండా వాళ్ళు కూల్చివేస్తున్నటువంటిది మాత్రం తీవ్రమైనటువంటి అన్యాయం అనేటువంటి చెప్తారు. కానీ హైడ్రా అధికారులు మాత్రం ఇప్పటికే మేము నోటీసులు సర్వ్ చేస్తాం, కానీ వాళ్ళు ఎవరు కూడా నోటీసులు తీసుకోలేదనేటువంటిది హైడ్రా అధికారుల లక్షణంగా కనిపిస్తా ఉంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. రేవంత్ పాలనలో అయితే హైడ్రా జూలం మళ్లీ కొనసాగుతోంది. పాత బస్తీలోని అక్బర్ నగర్ లో షాపులను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య అయితే ఈ కూల్చివేతలను హైడ్రా అధికారులు ప్రారంభించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో అంటే జేసీబీ ముందు పడుకొని మరీ నిరసన తెలిపారు. దాంతో పోలీసులు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం హైడ్రా అధికారులు అయితే అక్కడి నుంచి వెనుతిరిగారు. కూల్చివేతలను కూడా నిలిపివేశారు.